వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి తెలంగాణలో ఎంసెట్ నిర్వహించేందుకు జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2,52,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్ ఉధృతమవుతున్న వేళ ఎంసెట్ పరీక్ష ఏర్పాట్లపై ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ గారితో కాసేపు మాట్లాడదాం. సార్ నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. ఎస్ సార్, సో ఎంసెట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లున్నారు. సో కేంద్రాల దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్, అండ్ ఎంతమంది స్టూడెంట్స్ హాజరు కాబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. తెలంగాణ స్టేట్ ఎంసెట్ 2021కి సంబంధించినటువంటి ఎగ్జాము ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ స్ట్రీము ఆగస్టు 4th, 5th అండ్ 6th, ఏఎం స్ట్రీము ఆగస్టు 9 మరియు 10 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ఏపీ స్టేట్లో వివిధ టెస్ట్ సెంటర్లు కనుక తీసుకుంటే తెలంగాణలో 82 టెస్ట్ సెంటర్సు, ఏపీలో 23 టెస్ట్ సెంటర్సు, మొత్తంగా 105 టెస్ట్ సెంటర్ల ద్వారా మనము ఈ టీఎస్ ఎంసెట్ 2021 ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ ఉదయం సెషన్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం సెషను మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు సెషన్ ఉంటుంది. విద్యార్థులకు ఇప్పటికే కూడా మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే షెడ్యూల్ జూలై 23 నుంచి జూలై 31 వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అప్పటికీ కూడా ఇంకా కొంతమంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోకపోయి రిక్వెస్ట్ చేయడం వలన ఇంకొక 2 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాదాపుగా అభ్యర్థులందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ ఎగ్జామ్కు అపియర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హాల్ టికెట్స్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ విధిగా చదివినట్లయితే దానిలో చాలా విషయాలు వాళ్ళకు ఎగ్జామ్కు సంబంధించినటువంటివి, ఎగ్జామ్ రాయడానికి ముందు పర్టికులర్లీ ఈ COVID-19 పాండమిక్ సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. 3 పేజీల హాల్ టికెట్ విద్యార్థులకు డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. ఫస్ట్ పేజీలో అభ్యర్థికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, అభ్యర్థి యొక్క ఇన్ఫర్మేషను, తర్వాత వారి యొక్క టెస్ట్ సెంటరు, మిగిలిన డీటెయిల్స్ అంతా కూడా ఫస్ట్ పేజ్లో రావడం జరుగుతుంది. ఏ డేట్లో వారికి ఎగ్జామ్ ఉంది, ఏ సెషన్లో ఎగ్జామ్ ఉంది అనే డీటెయిల్స్ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. 2వ పేజీలో COVID-19 పాండమిక్ సంబంధించినటువంటి విధి విధానాలు, ప్రోటోకాల్స్ పాటించాల్సినవి, దానికి సంబంధించిన విషయాలు సెకండ్ పేజీలో పొందుపరచడం జరుగుతుంది. దాంతోపాటు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా అందులో ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఈ ఎగ్జామ్కు అపియర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి చిన్న విషయాలు లైక్ టెంపరేచరు, కోల్డ్, కాఫ్ ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు దాంట్లో కనుక పొందుపరిచి ఆ టెస్ట్ సెంటర్లోని అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎగ్జామ్ జరిగే సమయంలో వారి ఎగ్జామ్ కంఫర్టబుల్గా రాసుకునే విధంగా కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. 3వ పేజీలో వారికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్, వారికి ఎక్కడైతే టెస్ట్ పడిందో అక్కడికి ఒక ప్రధాన కేంద్రం నుంచి ఆ టెస్ట్ సెంటర్కు ఎంత డిస్టెన్స్ ఉంది అనే రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా వారు ఆ టెస్ట్ సెంటర్ని విజిట్ చేస్తే కనుక కనీసం ఒక్కరోజు ముందైనా వారికి షెడ్యూల్ అయిన సెషన్ కంటే ఒకరోజు ముందైనా కన్నా వారు చూసినట్లయితే వారికి అక్కడి నుంచి ఎంత దూరం ఉంది, ఎంత ట్రావెల్ టైం పడుతుంది అన్న విషయాలు వారికి తెలియడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు లాస్ట్ మినిట్ హరీస్ ఇలాంటివి లేకుండా ఎగ్జామ్కు టెస్ట్ సెంటర్కు కంఫర్టబుల్గా రీచ్ అయ్యి ఎగ్జామ్ని ప్రశాంతంగా రాసుకునే అవకాశం ఉంది. ఎగ్జామ్ సెంటర్కి కూడా మనం మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ కనీసం 2 గంటల ముందు వారికి ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా టెస్ట్ సెంటర్ రీచ్ అయ్యేటట్టుగా చూసుకుంటే మంచిది. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్ కి, ఎగ్జామ్ హాల్ కి అటెండ్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ దగ్గర ఏమేమి ఉండాలి, ఎలా అటెండ్ అవ్వాలి ఒకసారి చెప్తారా సార్? ఇప్పుడు హాల్ టికెట్లో ఈ విషయాలు పొందుపరిచినాము. అయినప్పటికీ కూడా విద్యార్థుల సౌకర్యార్థం మళ్ళీ కూడా మనం వాటి మీద ఎంఫసైజ్ చేస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. విద్యార్థులు ఒక బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ను, తర్వాత వాళ్ళ యొక్క డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ కాపీ, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, మనం ఎప్పుడైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్కు అప్లై చేసుకున్నామో వారి వివరాలను పొందుపరిచిన తర్వాత ఒక ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. అది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఇప్పటికే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ 3 విషయాలతో పాటు ఒకవేళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక అప్లికేషన్ ఫామ్లో పొందుపరచకపోయి ఉంటే దానికి సంబంధించిన కాపీని విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ 4 అంశాలు మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. ఇంతకుముందు కోవిడ్ కంటే ముందు మనము గెజిటెడ్ ఆఫీసర్ కానీ లేకపోతే విద్యార్థులు చదివినటువంటి లాస్ట్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ మనము ఒక
అటెస్టేషన్ ప్రూఫ్గా కూడా అడుగుతూ ఉండేవాళ్ళం, ఐడెంటిటీ ప్రూఫ్గా. బట్ ఈ కోవిడ్ కాంటెక్స్ట్లో విద్యార్థులకు ఇది కంపల్సరీ చేయడం లేదు. కాబట్టి విద్యార్థులు ఈ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కానీ లేదా ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో విద్యార్థులు ఇది లేకుండా కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి 4 విషయాలను తీసుకొని వారు ఎగ్జామ్ సెంటర్కి రావచ్చు. వీటితో పాటు కొన్ని రాకుండా ఉండాల్సినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే క్యాల్కులేటర్స్ కానీ, వాచెస్ కానీ, ఇంకా ఎనీ అదర్ హైటెక్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రం ఎగ్జామ్ సెంటర్కి అలో చేయడం జరగదు. ఎస్. సో ఈసారి సిలబస్ కి సంబంధించి అండ్ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి ఎప్పట్లానే ఉంటుందా సార్? ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? ఏం చెప్తారు స్టూడెంట్స్ కి? ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా మనకు విద్యార్థులు ఈ 2 రాష్ట్రాల నుంచి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతారు. ఈ కోవిడ్ పాండమిక్ మూలాన సిలబస్లో కూడా కొంత కుదింపు జరిగింది. ఫస్ట్ ఇయర్ సిలబస్ 100% ఉంది. సెకండ్ ఇయర్ సిలబస్కు సంబంధించి 70% సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ నిపుణుల ద్వారా కమిటీ వేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ సిలబస్ను నిర్ధారించడం జరిగింది. అదే సిలబస్ను మనం కూడా బేస్గా తీసుకొని ఈ టీఎస్ఎంసెట్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ను దాని ప్రకారంగానే ఫస్ట్ ఇయర్కు సంబంధించి 100%, సెకండ్ ఇయర్కు సంబంధించి 70% సిలబస్ తీసుకొని దానికి ప్రపోర్షనేట్గా క్వశ్చన్స్ సెట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో 80 మార్క్స్కు, ఫిజిక్స్కు 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ ఉంటుంది. అలాగే ఏఎం స్ట్రీమ్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి. బాటనీ 40 మార్క్స్, జువాలజీ 40 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. సో 2 స్ట్రీమ్స్లో కూడా 160 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మినిట్స్ టైము విద్యార్థులకు పరీక్ష రాసుకోవడానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. ఎస్. సో ఎంసెట్ ఎగ్జామ్ అనగానే కూడా ప్రతి స్టూడెంట్కి అండ్ పేరెంట్కి ఒకటే టెన్షన్ ఉంటుంది, అదే టైం మేనేజ్మెంట్ అండ్ ఒక్క నిమిషం నిబంధన కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఏం చెప్తారు? గత సంవత్సరాలలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు పడుతున్న కొంత ఆందోళనని కూడా దృష్టిలో పెట్టుకొని మనము రీసెంట్ పాస్ట్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనము ఈ టెస్ట్ సెంటర్స్ని క్లస్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని తీసుకుంటే హైదరాబాద్ దాదాపుగా 5 జోన్స్గా డివైడ్ చేసినాము. హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, ఇలా అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ని ఒక క్లస్టర్గా చేసి విద్యార్థులకు 3 ఆప్షన్స్, టెస్ట్ జోన్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు తీసుకున్న ఆప్షన్స్ ప్రకారం దాదాపుగా అన్ని ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్ ఛాయిస్ ప్రకారము అకామిడేట్ చేసే విధంగా హాల్ టికెట్లో వారికి ఆ లొకేషన్స్ టెస్ట్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. తద్వారా విద్యార్థులకు ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవసరం లేకుండా ఒక 45 మినిట్స్ టు 1 అవర్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ కాదు, ఏ టెస్ట్ సెంటర్ చూసినా కూడా ఎక్కడ ఉన్న విద్యార్థులను కూడా. సో ఈ వెసులుబాటు విద్యార్థులకు ఈ లాస్ట్ మినిట్ ఆందోళన కానీ లేకపోతే ప్రయాణ దూరము, ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాంటివి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో క్లస్టర్స్గా డివైడ్ చేసి జోన్స్గా డివైడ్ చేయడం ద్వారా వారి యొక్క ప్రయాణ కాలాన్ని తగ్గించి ఈ లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు ఖచ్చితంగా ఉపయోగం అవుతుంది. ఎస్ సార్, మనకి కాలర్ లైన్లో ఉన్నారు సార్ మాధవి గారు హైదరాబాద్ నుంచి. ఒకసారి మీతో మాట్లాడడానికి. మాధవి గారు చెప్పండి. హలో మాధవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఎంసెట్ కన్వీనర్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు, సార్ తో మాట్లాడొచ్చు మీరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, నమస్తే చెప్పమ్మా, సార్. చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కి ఏమేమి తీసుకోవచ్చు? ఎగ్జామ్ సెంటర్ కి ఏమేమి ఇప్పుడు చెప్పినామ్మా, మళ్ళీ చెప్తాము. చెప్తానమ్మా, వినండి. ఎగ్జామ్ సెంటర్కి విద్యార్థి యొక్క హాల్ టికెట్ కాపీ ఉంటుంది. 3 పేజీల హాల్ టికెట్ కాపీ ఉంటుంది. అది ఒక తీసుకెళ్ళాలి. ఇంకోటి బ్లూ కానీ బాల్ పాయింట్ పెన్ కానీ, వారికి అక్కడ కొన్ని వివరాలు పెన్తో రాయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావచ్చు. అట్లాగే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫాము మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వివరాలని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక PDF కాపీ ప్రింట్ మీకు వస్తుంది.
సో ఆ కాపీ ఒకటి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అంటాం దాన్ని. సో అది ఒకటి తీసుకోవాలి. కమ్యూనిటీకి సంబంధించిన వివరాలు కనుక ఒకవేళ ఆ రిలవెంట్ కమ్యూనిటీ వాళ్ళు అయితే దానికి సంబంధించిన అంశాలు అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటే దానికి కాపీ అవసరం లేదు. ఒకవేళ ఫిల్ చేయకపోయినా కూడా ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కాపీ తీసుకుంటాం. సో ఈ 4 మాత్రమే అవసరం అవుతుంది. మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి అంటే మొబైల్ ఫోన్ కానీ లేదా క్యాల్కులేటర్ కానీ రిస్ట్ వాచెస్ కానీ ఇంకా ఎనీ హైటెక్ గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం టెస్ట్ సెంటర్లోకి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబడవు. ఆల్రైట్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, ఆదిత్య గారు హైదరాబాద్ నుంచి. ఆదిత్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి సార్. మేము జూన్ మంత్ లో ఎగ్జామ్ ఫీజు కట్టామండి ఆన్లైన్ ద్వారా. పేమెంట్ కూడా జేఎన్టీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సెకండ్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ లో బాబుకి అవేర్నెస్ రాలేదు, అది హాల్ టికెట్ వరకు వెళ్ళలేదు అనమాట. నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే అప్లికేషన్ ఇన్కంప్లీట్ జరిగిందండి. కన్వీనర్ సార్ తో మెయిల్ కన్వర్షన్ చేశాము, తర్వాత జేఎన్టీకి నిన్న వచ్చాము, సార్ నిన్న లేకుండింది. ఇవాళ సార్ గురించి లిటరల్లీ వెయిట్ చేస్తున్నాం 2.5 hours నుంచి. మాకు పర్మిషన్ ఇప్పిస్తారు, లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఎక్కడ ఏ సెంటర్ లో ఇచ్చినా పర్లేదు, ఎంతైనా పెనాల్టీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, వినిపించిందా సార్? చూస్తామండి. మీ అప్లికేషన్ ఫామ్ యాక్చువల్గా ఎప్పుడు క్లోజ్ అయిపోయింది. వినిపిస్తుందండి. ఆ అప్లికేషన్ సంబంధించిన వివరాలు తీసుకొని మనం దానికి ఏమాత్రం అవకాశం ఉన్నా మీ 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 డీటెయిల్స్ ద్వారా ఫర్దర్ ప్రాసెసింగ్ చేయడానికి చూస్తాం. రైట్. అండ్ సార్, కోవిడ్ వచ్చిన స్టూడెంట్కి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన స్టూడెంట్ని ఎలా ఎగ్జామ్కి అప్రోచ్ అవ్వాలి, ఏం చెప్తారు? ఇప్పుడు 2 విషయాలమ్మా. ఒకటేమో కోవిడ్ పాజిటివ్ లేకుండా కొన్ని సిమ్టమ్స్ ఉన్న విద్యార్థులకు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ద్వారా వాళ్ళ వివరాలు పొందుపరిస్తే కనుక అక్కడ వారికి కొంత ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా విద్యార్థులు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ టెస్టెడ్ ఆల్రెడీ ఉంటే కనుక వాళ్ళకు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, వారి యొక్క హాల్ టికెటు, వారి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫాము, వీటితో పాటు వివరాలను ఒక రిక్వెజిషన్ లెటర్ ఈ రకంగా వచ్చిందని చెప్పి కనుక మన ఈమెయిల్ ఎంసెట్ వెబ్సైట్లో ఉంటుంది. convener.tsmset@tschE.ac.in అని ఉంటుంది. మన ఎంసెట్ వెబ్సైట్ వచ్చేసి eamcet.mset.tschE.ac.in. దీని కనుక కొడితే దాంట్లో ఆ వెబ్సైట్ హోమ్ పేజీలోనే మీకు ఈ కన్వీనర్కు సంబంధించినటువంటి మెయిల్ ఐడి కనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి వివరాలని కనుక మీరు అక్కడ పంపించినట్లయితే మీకు సాధ్యమైనంత వరకు లాస్ట్ సెషన్ లోపల మిమ్మల్ని అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అప్పటికీ కూడా కోవిడ్ నుంచి ఒకవేళ రికవర్ కాని పరిస్థితి ఉంటే కనుక దానికి సంబంధించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి వ్యక్తులు ఈ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో చూసి, ఎందుకంటే ఇది అన్ని సెట్స్కు కూడా ఒక కామన్ నిర్ణయం ఉంటుంది, ఎంసెట్తో పాటు మిగతా సెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో దానికి ఒక కామన్ నిర్ణయం తీసుకొని విద్యార్థులకు వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఎస్. అండ్ ఇంకొక కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీనిధి గారు. శ్రీనిధి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి సార్తో. సార్, 17th ఇన్స్ట్రక్షన్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయరా? దే ఆర్ ఆస్కింగ్ టు బ్రింగ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్. ఏంటమ్మా మళ్ళీ ఒకసారి? 17th ఇన్స్ట్రక్షన్ సార్, దే ఆర్ ఆస్కింగ్ టు బ్రింగ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్. వినండి, చెప్పండి. ద క్యాండిడేట్ ఇస్ ఒరిజినల్ ఫోటో అంటే మీరు ఇప్పుడు హాల్ టికెట్ తో పాటు ఫిల్డ్ ఇన్ ఫోటో ఐడి అమ్మా. ఫోటో ఐడి అంటే మీరు లాస్ట్ చదువుకున్నటువంటి ఎక్కడైతే మీరు అభ్యర్థి చదువుకున్నాడో, ఏ కాలేజీలో చదివినదో ఆ కాలేజీకి సంబంధించిన ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ, మనకు జనరల్గా అలో చేసే ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐడి కార్డ్స్ని మనము ఎలాంగ్ విత్ హాల్ టికెట్ క్యాండిడేటు ప్రూఫ్ కోసం పట్టుకురావాల్సి ఉంటుంది. బట్ ఎక్కడ కూడా ఎనీ అటెస్టేషన్కు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కానీ లేదా ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ అవసరం ఉండదు. ఆల్రైట్. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సత్యనారాయణ గారు మీ డౌట్ అడగచ్చు. నమస్కారం సత్యనారాయణ గారు, చెప్పండి. నమస్తే అండి. అది మాది మాగోదండి, వెస్ట్ గోదావరి పాలకొడ మండలం. చెప్పండి. అది నా పేరు సత్యనారాయణ, తప్ప సత్యనారాయణ.
సత్యనారాయణ గారు, ఎంసెట్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆల్రైట్ సార్, ఈ కోవిడ్ కి సంబంధించి ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు ఏంటి? సరే, ఎగ్జామ్ సెంటర్స్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పటికి కూడా ఫిజికల్ డిస్టెన్స్ నియమాలు, కోవిడ్ ప్రోటోకాల్స్కి సంబంధించింది అది పాటించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అక్కడ శానిటైజర్ ఉంటుంది. ప్రతి టెస్ట్ సెంటర్లో శానిటైజరు, డ్రింకింగ్ వాటర్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ విద్యార్థులు కనుక అభ్యర్థులు ఎవరైతే టెస్ట్ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో వాళ్ళు కూడా సెల్ఫ్గా ఈ శానిటైజర్ తెచ్చుకుంటామంటే చిన్న బాటిల్స్ కూడా అలో చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ బాటిల్ కూడా వాటర్ అక్కడ ప్రొవైడ్ చేస్తాము. వాటర్ ఒకవేళ విద్యార్థులు ఎవరికి వారుగా తెచ్చుకోవాలంటే ఒక 500 ml వరకు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్లో కూడా వాటర్ కూడా అలో చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎగ్జామ్ రాసే దగ్గర ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ నియమం అనేది కంపల్సరీ ఉంటుంది. మాస్క్ వేసుకోవడం కూడా కంపల్సరీ ఉంటుంది. ప్రతి సెషన్ కూడా మనము సెషన్ కంటే ముందు ఎంటైర్ ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ను శానిటైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుమూలనే మనము ఇంతకుముందు ఒక 1 hour గ్యాప్ ఉండేది ప్రతి సెషన్కి. మార్నింగ్ సెషన్కి, ఆఫ్టర్నూన్ సెషన్కి 1 hour గ్యాప్ ఉండేది. ఇప్పుడు మార్నింగ్ సెషన్కి, ఆఫ్టర్నూన్ సెషన్కి 3 గంటల గ్యాప్ ఇస్తున్నాము. ఇది ఎందుకంటే మొత్తం ఎంటైర్ టెస్ట్ సెంటర్ కంప్లీట్గా శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సెంటరు ఎక్కడైతే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారో దానికి సంబంధించిన కీబోర్డ్స్, ఎంటైర్ ల్యాబ్, దానికి సంబంధించిన ఇతర అంశాలన్నిటికీ కూడా శానిటైజ్ చేయడం జరుగుతుంది. సో అందువలన విద్యార్థులు సాధ్యమైనంత వరకు ప్రివెంటివ్ మెజర్స్, కోవిడ్ నియమాలకు సంబంధించినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఎవరికి వాళ్ళుగా సెల్ఫ్గా ఫాలో అయితే తద్వారా ఇతరులకు కూడా మనం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. దాని ద్వారా ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగదు. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ గారు కాల్ చేశారు. ప్రభాకర్ గారు, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్, నా పేరు ప్రభాకర్, నేను ఎంసెట్ రాస్తున్నాను సార్, తెలంగాణ. సార్, నా నమస్తే హాల్ ప్రభాకర్ టికెట్ లో గారు, చెప్పండి. ఈవినింగ్ సెక్షన్ అని మెన్షన్ చేసింది సార్. హలో, ఏమన్నారండి? హాల్ టికెట్లో హాల్ టికెట్ లో ఈవినింగ్ సెక్షన్ 3 to 6 అని ఎగ్జామ్ మెన్షన్ చేసింది సార్, కానీ ఇప్పుడు మీరు 9 to 12 అన్నారు. అట్లా కాదండి. మీ డేట్లో మీకు ఏ సెషన్ ఉందో మీరు అదే అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జాము ఇంజనీరింగు 6 సెషన్స్లో జరుగుతుంది. ఉదయం సెషను 9 నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెషను మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. మీకు ఏ సెషన్ అయితే అలాట్ అయ్యిందో మీరు ఆ సెషన్కు ఆ డేట్లోనే వచ్చి మీరు ఎగ్జామ్ రాయాలి. మీది మధ్యాహ్నం కనుక ఉంటే మీరు మధ్యాహ్నం సెషన్లోకే వచ్చి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు ఆసిఫాబాద్ నుంచి కాల్ చేశారు. సార్ శ్రీనివాసులు గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మాట్లాడండి ఇప్పుడు సార్. ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదండి. చెప్పండి. హలో, వినిపిస్తుందండి, చెప్పండి మాట్లాడండి. శ్రీనివాసులు గారు, చెప్పండి. కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ కంపల్సరీ అవసరమండి. రెండవది కాలేజ్ నుండి ఐడి ఇక్కడ 2 విషయాలండి. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసి కోవిడ్కి సంబంధించినటువంటిది మీరు ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయి ఉంటే కనుక మీరు పాజిటివ్ ఉంటే ఇప్పుడు పాజిటివ్ ఉంటే కోవిడ్ పాజిటివ్ మీరు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులకి మనము కోవిడ్ నియమాలను అనుసరించి మనం ఎగ్జామ్ కండక్ట్ చేయము. అంటే వారికి ఏదైతే సెషన్లో ఉందో వారు కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత వారికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉంటుంది. అది ఒక విషయం. మీరు కోవిడ్ కాకుండా ఉండి ఆల్రెడీ కోవిడ్ మీకు వచ్చి వెళ్ళిపోయినా లేకపోతే కోవిడ్ మీకు రాకపోయినా కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో చిన్న విషయాలు పొందుపరచవలసి ఉంటుంది. వాళ్ళ యొక్క టెంపరేచర్ కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఇలాంటిది ఏదైనా ఉన్న విషయాలని మాత్రమే పొందుపరచాలి. మీరు కోవిడ్ పాజిటివ్ కాకపోతే మీకు వేరే రకంగా మీకు వేరే అభ్యంతరం ఏమీ ఉండదు. రెండవ విషయము, మీరు చెప్పిన ఐడి కార్డు మీకు ఇంతకుముందు అటెస్టేషన్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మనం అటెస్టేషన్ గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ అనేది తీసివేసాము. కాబట్టి ఇప్పుడు హాల్ టికెట్తో పాటు మీ ప్రతి విద్యార్థికి వారు ఎక్కడైతే చదివినారో దానికి సంబంధించిన ఐడి కార్డు ఉంటుంది. సో ఆ ఐడి కార్డును వారు ఎలాంటి ఐడి కార్డు అయినా తీసుకొని మనం హాల్ టికెట్స్లో ఎలాంటి ఐడి కార్డ్స్ పర్మిట్ చేస్తామనేది ఇచ్చాము. సో ఆ ఆధార్ కార్డు కానీ లేతే విద్యార్థికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ అది హాల్ టికెట్తో పాటు తెచ్చుకుంటే సరిపోతుంది.
అండ్ నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు జగిత్యాల నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు హలో, ఎక్స్క్యూజ్ మీ కన్వీనర్ గారు. మాట్లాడండి. హలో, కన్వీనర్ గారు చెప్పండి నమస్తే శ్రీనివాస్ సార్. గారు చెప్పండి. సార్ నేను జైత్యాల జిల్లా నమస్తే అండి, చెప్పండి. మాట్లాడుతున్నాను సార్. నైస్ టు మీట్ యూ సార్. చెప్పండి సార్, ఈ Thank you ప్రోగ్రామ్ అండి. కండక్ట్ Same to you. చేసినందుకు ఏబిఎన్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ టైంలో కూడా చాలా సజెషన్స్ ఇస్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సార్ ఎట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ. సార్ హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు ప్లస్ అప్లికేషన్ 3 తీసుకురమ్మన్నారు కదా సార్. ఎట్ ద సేమ్ టైం ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతుంది కదా సార్, ఒరిజినల్ తీసుకురమ్మంటారా? ఒక క్వశ్చన్ సార్, ఒరిజినల్ ఆర్ జిరాక్స్. సెకండ్ క్వశ్చన్ సార్, కోవిడ్ నామ్స్ ఎట్లా ఫాలో అప్ అవుతున్నారు? సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ సార్, ఎప్పటి వరకు రిజల్ట్ ఇవ్వగలుగుతారు? మనం ఓకే, మీరు చెప్పినట్టుగా ఈ ఆధార్ కార్డు కానీ లేదా ఇంకేదైనా ఐడి కానీ మనము విద్యార్థి లేదా అభ్యర్థి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో దానికి సంబంధించిన అభ్యర్థి యొక్క ప్రూఫ్, అభ్యర్థి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనం ఆధార్ కార్డు అంటే హాల్ టికెట్తో పాటు మనం ఇప్పుడు చెప్పినట్టుగా వేరే కొంతమంది మిత్రులు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తున్న సందర్భంలో చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తా ఉన్నాము. వాళ్ళ యొక్క అటెస్టేషన్ మనం అడగట్లేదు బికాజ్ ఆఫ్ ది కోవిడ్. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆధార్ కార్డు కానీ లేకపోతే వారు చదువుకున్నటువంటి కాలేజీ ఎక్కడైతే చదువుకున్నారో అక్కడ ఉన్నటువంటి ఐడి కార్డుని కానీ మనము అలో చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటే మళ్ళీ ఆ ఆధార్ కార్డుకు మళ్ళీ అటెస్టేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కాపీ, ఒరిజినల్ కాపీ తెచ్చుకుంటే కనుక వారు కేవలం ఐడి ప్రూఫ్, వారి యొక్క విద్యార్థి యొక్క క్రెడెన్షియల్స్ని వెరిఫై చేసుకోవడానికి మాత్రమే ఈ ఐడి కార్డు అనేది అడగడం జరుగుతుంది. మళ్ళీ ఐడి కార్డు వెరిఫై చేసిన తర్వాత విద్యార్థికి అది వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. ఏ కాపీ కూడా మనము విద్యార్థి దగ్గర నుంచి ఐడికి సంబంధించింది మనం అంటే అక్కడ అధికారులు ఎవరు కూడా తీసుకోరు. రెండో విషయం, కోవిడ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగారు మీరు. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉంటే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాను, పాజిటివ్ వచ్చి ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి కోవిడ్ పాజిటివ్ టెస్టెడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో అది కనుక మనకు ఎంసెట్ వెబ్సైట్లో ఉన్న మెయిల్ ఐడికి పంపించినట్లయితే దానికి సంబంధించి వారికి లాస్ట్ సెషన్ వరకు మేము రీషెడ్యూల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ అప్పటికీ కూడా రీషెడ్యూల్ కాకపోతే మళ్ళీ పై అధికారులతో సంప్రదించి మళ్ళీ దానికి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. మూడో విషయం, మీరు చెప్పినటువంటి రిజల్ట్స్ లాస్ట్ ఎగ్జామ్ నుంచి 15 రోజుల్లో అంటే దాదాపు ఆగస్టు 25 లోపల రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, లక్ష్మయ్య గారు తిరుపతి నుంచి. లక్ష్మయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం. మాట్లాడండి సార్తో. సార్ ఇప్పుడు హాల్ టికెట్ లో క్యాష్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేస్తున్నారు సార్, ఇది తెచ్చుకోవచ్చున్నారా? హలో, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినది ఏమిటంటే లక్ష్మయ్య గారు వినిపిస్తుందా? హలో, మీరు మాట్లాడండి సార్. హలో. వినిపిస్తుంది, మాట్లాడండి సార్. హలో, క్యాస్ట్ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి అదే చెప్తున్నాను వినండి. వారు ఎప్పుడైతే అభ్యర్థి అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సంబంధిత అధికారులు ఇష్యూ చేసినప్పుడు దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆథరైజ్డ్ నెంబర్ను మీరు అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేసి కనుక ఉంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ దానికి సంబంధించినటువంటి వివరాలు అప్లికేషన్ ఫామ్లో కనుక పొందుపరచకపోయి ఉంటే ఇప్పుడు వచ్చేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫామ్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇది కూడా ఆ క్యాస్ట్ వెరిఫికేషన్కు సంబంధించి, అంతకంటే వేరే వివరాలు ఏమీ అడగరు అక్కడ. నిర్మల్ నుంచి కాలర్ అనిల్ గారు లైన్ లో ఉన్నారు. అనిల్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. నమస్తే అండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి సార్, ఏం లేదు, బాబుని లాస్ట్ ఇయర్ మేము ఎంసెట్ కి అప్లై చేయించాం. బాబేమో వొకేషనల్ ట్రైనింగ్ చేశాడు ఇంటర్మీడియట్. అయితే తర్వాత ఆయనకు రిజల్ట్ వచ్చిన తర్వాత వొకేషనల్ ట్రైనింగ్ లో చేశాడు కాబట్టి మీకు దీనికి అర్హులు కాదని అన్నారు. మరి అతనికి రాయడానికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు, మరి ఎందుకు తీసుకోలేదు సార్? అది చాలా సఫర్ అయింది. వొకేషనల్ ట్రైనింగ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి.
ఇక్కడ రెండు అంశాలు ఉంటాయండి. ఒకటేమో ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడము, ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన నియమాలకు అన్వయించి దాని ప్రకారం ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం కన్వీనరు ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుందో కన్వీనరు అడ్మిషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అడ్మిషన్కు సంబంధించినటువంటి వివరాలు కానీ, అర్హతలు కానీ, నియమాలు కానీ ఆ కన్సర్న్డ్ యొక్క కోర్సుకు సంబంధించి దానికి ఏవైతే అడ్మిషన్ ప్రొసీజర్స్ ఉంటాయో సో దాని ప్రకారము అడ్మిషన్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది. సో అక్కడ మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉంటే మాత్రం అడ్మిషన్కి సంబంధించినటువంటి వివరాలు అది తుది నిర్ణయంగా ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ మనం ఎలిజిబిలిటీ ఫర్ ది ఎంట్రన్స్కు చూస్తాము, బట్ అడ్మిషన్స్కు సంబంధించిన వివరాలు అడ్మిషన్స్ నిర్వహిస్తున్నటువంటి కన్వీనర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ సాయి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్లీ నాకు ఆధార్ కార్డ్ చైల్డ్హుడ్ ఉంది సార్. సో ఏంటంటే దాన్ని నేను రీసెంట్ గా అప్డేట్ చేశాను. నాకు ఇంకా ప్రాపర్ ఆధార్ కార్డ్ రాలేదు, కానీ ఈ ఆధార్ ఉంది. సో నేను ఆ ఈ ఆధార్ జిరాక్స్ తీసుకెళ్ళచ్చు సార్? మీరు ఈ ఆధార్ కనుక ప్రింటెడ్ కాపీ ఉంటుంది కదా, ఆ ప్రింటెడ్ కాపీని మీరు కాపీగా తీసుకొని రండి. మీరు ఒకవేళ అప్లై చేసింది ఉంటుంది కదా, అప్లై చేసిన కాపీ కనుక మీకు ట్రాన్స్క్రిప్ట్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రూఫ్గా పెట్టినట్టయితే మీకు అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మొహమ్మద్ గారు కాల్ చేశారు. మొహమ్మద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి సార్తో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో మహమ్మద్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మహమ్మద్ గారు చెప్పండి. సార్, ఇది మనకి నియరెస్ట్ సెంటర్ అలాట్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే నాది నల్గొండ, కాకపోతే హైదరాబాద్ లో వచ్చింది సెంటర్. ఇప్పుడు నియరెస్ట్ సెంటర్ నేను పెట్టుకోవాలనుకుంటున్నా, అంటే కోవిడ్ వల్ల. మీకు ఆల్రెడీ అంటే హలో, మీకు ఆల్రెడీ దీని ప్రకారం మీకు మహమ్మద్ గారు మీకు ఆల్రెడీ మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారు అప్లికేషన్? అంటే కొంచెం లాస్ట్ డేట్ అప్పుడు ఎండ్ అప్పుడు అప్లై చేసింది. ఎందుకంటే టెస్ట్ సెంటర్లో ప్రతి టెస్ట్ సెంటర్కి ఒక మ్యాక్సిమం స్ట్రెంత్ అనేది ఉంటుంది. మనం వాటిని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఒకవేళ లాస్ట్ డేట్లో అప్లై చేసినప్పుడు మీకు ఆ సెంటర్స్ ప్రొవిజన్ ఉండకపోయి ఉండవచ్చు. సో దాని ద్వారా ఇది అవుతుంది. మీరు ఒకవేళ మెయిల్ పెట్టండి వెబ్సైట్లో, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మేము ఆ అవకాశం ద్వారా మీకు వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ సార్, స్టూడెంట్స్ అందరికీ ఒకటి కామన్ క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ ఉన్న నేపథ్యంలో సెంటర్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ అటెండ్ అయినప్పుడు ఎగ్జామ్కి కోవిడ్ సర్టిఫికేట్ తీసుకురావాలా అనేది మెయిన్ డౌట్ సార్, ఏం చెప్తారు? కోవిడ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కోవిడ్ లేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోవిడ్ సర్టిఫికేట్ అవసరం లేదు. నేను చెప్పినట్టుగా హాల్ టికెట్తో పాటు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కోవిడ్కు సంబంధించి పాటించవలసిన నియమాలు అందులో పొందపరిచి ఉన్నాయి. అంటే ఇన్స్ట్రక్షన్స్, కోవిడ్ ప్రోటోకాల్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, లేతే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి టెస్ట్ సెంటర్కు రీచ్ అయ్యేటప్పుడు ట్రావెల్ చేస్తుంటారు, మాస్క్ వేర్ చేసుకోవడము, శానిటైజేషన్, దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఇన్స్ట్రక్షన్స్గా అందులో పొందుపరచడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అందులో పొందుపరచడం జరిగింది. అది ఒక చిన్న వివరాలు మాత్రమే. ఏంటి అంటే వారికి హై టెంపరేచర్ ఏమైనా ఉందా, లేదా టెంపరేచర్ ఎంత ఉంది, వారికి జలుబు ఉందా, దగ్గు ఉందా, స్నీజింగ్ ఉందా, ఇట్లాంటిది ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అనే విషయాన్ని మాత్రమే వాళ్ళు అక్కడ చెప్పాలి. నార్మల్గా ఉన్నటువంటి విద్యార్థులు నార్మల్ సిమ్టమ్స్ రాస్తారు, మనం అంత నార్మల్గానే ఉంది అని. వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదనే ఒక ఉద్దేశంతో ఎక్కడైనా విద్యార్థులకు ఏదైనా ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు వారికి ఎగ్జామ్ సెంటర్లో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎగ్జామ్ కంఫర్టబుల్గా రాయాలనే ఉద్దేశంతో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా విద్యార్థులు ఎక్కడ కూడా డాక్టర్ దగ్గర నుంచి కోవిడ్ నెగిటివ్ ఉందని సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనుకున్నట్టుగా ఒకవేళ కోవిడ్ పాజిటివ్గా ఆల్రెడీ టెస్టెడ్ అయ్యి ఉండి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న విద్యార్థులు మాత్రము మన వెబ్సైట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడికి వాళ్ళ వివరాలని మెయిల్ ద్వారా పంపించినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ ఒకవేళ షెడ్యూల్ అయి ఉన్నప్పటికీ కూడా
వారికి లాస్ట్ డేట్లో షెడ్యూల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఆ డేట్స్లో కూడా వాళ్ళు ఫిట్ అవ్వట్లేదు అనుకోండి, ఇంకా కోవిడ్ వాళ్ళకు కంటిన్యూ అవుతుంది, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అలాంటి సందర్భంలో వారికి మళ్ళీ పై అధికారులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వారికి నెక్స్ట్ ఏం చేయాలనేది తెలియజేస్తాం. ఎస్, నెక్స్ట్ కాలర్ ప్రవళిక గారు లైన్లో ఉన్నారు. ప్రవళిక గారు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో హలో ప్రవళిక గారు, మీ క్వశ్చన్ అడగచ్చు సార్ని. చెప్పండి. హలో సార్. సార్, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ హలో అమ్మా, తీసుకెళ్తాము. తీసుకెళ్ళినప్పుడు ఒక ఫోటో అందించాలి, తీసుకెళ్తాం. అలాగే చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలన్నారు కదా, అది మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే చెయ్యాలా, అవును. లేదంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక click మీరు ఇక్కడే చేయాలా? అవసరం లేదు. మీరు కరెక్ట్గా చెప్పారు. మీరు ఇంటి దగ్గరనే వాటిని వేసుకుని వస్తే సరిపోతుంది, అక్కడ అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకుని వస్తే సరిపోతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఓకేనా? రాసేటప్పుడు డిస్క్వాలిఫికేషన్ అయ్యే అవకాశాలు ఏ అంశాల్లో ఉంటాయి సార్? ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే నార్మల్గా ఎగ్జామ్ రాసి ఇప్పుడు మనకు హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి జాగ్రత్తగా చదివి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎగ్జామ్ రాస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇలా కాకుండా విద్యార్థులు అన్ఫెయిర్ మీన్స్ కానీ లేకపోతే మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి ఏదైనా కాపీ కొట్టడానికి ప్రయత్నం చేయడం కానీ, హైటెక్ సంబంధించి ఏది కానీ పక్క విద్యార్థులను సంప్రదించడానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే వారి ఏదైనా మెటీరియల్ పట్టుకురావడం కానీ, లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేదా హైటెక్ గాడ్జెట్స్ ఇలాంటివి తీసుకురావడానికి విద్యార్థులు ప్రయత్నం చేసినట్లయితే ఇవన్నీ కూడా మాస్ కాపీయింగ్ రూల్స్ కిందికి వస్తాయి. సో మాస్ కాపీయింగ్ చేసినప్పుడు కానీ లేదా వాళ్ళు కాపీయింగ్ సంబంధించినది విషయాలకు పనిష్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో అట్లాంటి విద్యార్థుల వలన అలాంటి విషయాలు లేక అన్వాంటెడ్ థింగ్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వారికి ఈ కాపీయింగ్ రూల్స్ ప్రకారం, మాల్ ప్రాక్టీస్ రూల్స్ ప్రకారం విద్యార్థులకు కొన్ని శిక్షలు, పనిష్మెంట్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత లీగల్గా కూడా వారి మీద యాక్షన్ తీసుకోవడము, డిబార్ చేయడము, మళ్ళీ ఎగ్జామ్స్ రాయకుండా అనర్హత ప్రకటించడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు వారికి సంబంధించిన ఎగ్జామ్కు వారు మాత్రమే ఎగ్జామ్ రాసుకునే విధానంగా చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. రైట్, విజయ్ కుమార్ గారు కాలర్ ఉన్నారు సార్. విజయ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది ఆదిలాబాద్. మా అమ్మాయికి ఎంసెట్ రాయడానికి అప్లై చేసినప్పుడు ఆదిలాబాద్ ఆప్షన్ లేకుండే సార్. హలో సార్. విజయ్ కుమార్ గారు, మాట్లాడండి. చెప్పండి, వినిపిస్తుంది. మేడం, నేను మా అమ్మాయి ఎగ్జామ్ కొరకు అప్లై చేసినప్పుడు ఆదిలాబాద్ ఆప్షన్ లేకుండే సార్. అందుకే హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్ ఆప్షన్ పెట్టడం జరిగింది. మరి మేము ఏమన్నా హైదరాబాద్ రాయడానికి అవకాశం ఉన్నదా సార్? అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇంకో కాలర్ కూడా చెప్పడం జరిగింది. మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఈచ్ టెస్ట్ సెంటర్కి ఒక మ్యాక్సిమం కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీ ప్రకారము విద్యార్థుల దగ్గర నుంచి 3 ఆప్షన్స్ తీసుకుంటాము. సాధ్యమైనంత వరకు ప్రతి విద్యార్థికి కూడా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేటట్టుగానే ఆల్ టికెట్స్ జనరేట్ చేయడము, వాళ్ళకు టెస్ట్ సెంటర్కు అలాట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇలా లాస్ట్లో వచ్చిన విద్యార్థుల వారి యొక్క ప్రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు అకామిడేట్ కాని పరిస్థితిలో ఉంటే వారికి ఫస్ట్ ఆప్షన్ బదులుగా సెకండ్ ఆప్షన్ జరుగుతుంది. ఇది చాలా తక్కువ మందికి జరగడం అనేది అవుతుందన్నమాట. సో మేబీ మీరు లాస్ట్ డేట్కు చాలా దగ్గరలోకి వచ్చినప్పుడు అప్లై చేసి ఉండవచ్చు. దానివల్ల అప్పటికి ఆల్రెడీ ఆ స్లాట్స్ అన్నీ కూడా అక్కడ బుక్ అయిపోయి ఉంటే వేరే టెస్ట్ సెంటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ అవకాశం ఉన్నంత వరకు మనం ఫస్ట్ సెంటర్గానే విద్యార్థులకు వారి ప్రయారిటీ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు సాధ్యమైనంత వరకు అవకాశం ఉండదు. అయినప్పటికీ ఏదన్నా అవకాశం ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా చేంజ్ చేయడానికి చూస్తాం. నెక్స్ట్ కాలర్ రాధా గారు కాల్ చేశారు. రాధా గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. సార్, పరీక్షా పత్రంలో ఆప్షన్స్ కుదించాము అని అంటున్నారు నమస్తే కదా, అమ్మా, దాని రాధా. గురించి ఒకసారి చెప్తారా? పరీక్ష పత్రాల్లో ఆప్షన్స్ కాదు, మీరు అడుగుతుంది సిలబస్కు సంబంధించి అయి ఉండవచ్చు. ఒకటి ఏమిటంటే లాస్ట్ ఇయర్ 100% సిలబస్ ఉందమ్మా. బట్ ఈ ఇయర్లో ఈ పాండమిక్ మూలాన ఇంటర్మీడియట్ కూడా
ఫస్ట్ ఇయర్లో 100% సిలబస్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 70% ఉండింది. సో దాని ప్రకారము అదే బేసిస్గా టీఎస్ఎంసెట్కు కూడా ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ను అదే బేసిస్గా తీసుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నిపుణుల ద్వారా సంప్రదించి వారి యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఫస్ట్ ఇయర్కి 100%, సెకండ్ ఇయర్ సిలబస్ 70%గా తీసుకొని దాని ప్రకారంగా క్వశ్చన్స్ సెట్ చేయడం అనేది జరిగింది. ఆల్రైట్, నెక్స్ట్ కాలర్ మీకు దీని మీద కాకుండా ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాల్సి ఉంటే అడగండి. శ్రావ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సార్ శ్రావ్య గారు నమస్తే అండి. హలో మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అంతా వెయిటేజ్ ఉండేది కదా, ఐటీ వెయిటేజ్ కూడా. అయితే ఇప్పుడు వెయిటేజ్ కూడా తీస్తారు కదా, దానివల్ల ర్యాంకింగ్ లాస్ట్ ఇయర్ వెయిటేజ్ ఉందమ్మా, ఈ ఇయర్ వెయిటేజ్ లేదు. అదే ర్యాంకింగ్ మీద దాని మీద ర్యాంకు మీద ఏమి ఎఫెక్ట్ మీరు కంప్లీట్ చేస్తే నేను చెప్తానమ్మా. అయిపోయింది కదా, మీరు చెప్పండి. ఎస్, సో వెయిటేజ్ లేకపోవడం వల్ల ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇంటర్మీడియట్ పర్ఫార్మెన్స్లో వాళ్ళ గ్రూప్స్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లోంచి 25% వెయిటేజ్ తీసుకోవడం జరిగేది, అండ్ ఎంసెట్ పర్ఫార్మెన్స్లో 75% వెయిటేజ్ తీసుకోవడం జరిగేది అనమాట. ఈ ఇయర్ ఈ పాండమిక్ మూలాన ఏమైందంటే సిలబస్ తగ్గించడము మనం చేశాము. దాంతోపాటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్లో కానీ లేదా సిబిఎస్ఈ ఐసిఎస్లో కానీ ఈ పాండమిక్ మూలాన జరిగినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మిగతా విషయాలకు సంబంధించి కొంత విద్యార్థుల అవగాహనకు సంబంధించి కానీ ప్రిపరేషన్స్కు సంబంధించి కానీ కొంత నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి విధానం లేకపోవడం మూలాన గవర్నమెంట్ కానీ ఇతర అధికారులు, సంబంధిత అధికారులు దీని మీద కూర్చొని రివ్యూ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ వెయిటేజీ 25% వెయిటేజ్ ఏదైతుందో అది ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు దాన్ని 25% వెయిటేజ్ ఇవ్వడం మూలాన లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే పరిస్థితి ఉండడం మూలాన అధికారులు, సంబంధిత అధికారులు దాని మీద ఈసారి వెయిటేజ్ అనేది లేకుండా చేయడం జరిగింది. సో దాని మూలాన విద్యార్థులకు ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడం మూలాన వాళ్ళ ప్రిపరేషన్ కానీ మిగతా విషయాల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థుల్లో ప్రిపరేషన్ ఖచ్చితంగా మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా ఎంసెట్ పర్ఫార్మెన్స్ ప్రతి విద్యార్థిలో పెరిగే అవకాశం ఉంది. సో దాని ద్వారా ఎంసెట్ పర్ఫార్మెన్స్ 100% తీసుకుంటున్నాం కాబట్టి విద్యార్థుల్లో ఇంకా ర్యాంక్స్లో మెరుగుపడే అవకాశంగా ఉంటుంది. ఎస్ సార్, ఎంసెట్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్కి ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్ పేపర్ని స్టూడెంట్ ప్రజెంట్ చేయాలి అంటే ఎలా ప్రజెంట్ చేయాలని మీరు చెప్తారు? విద్యార్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, మనం ప్రతి సెషన్ కూడా టెస్ట్ సెంటర్కి కనీసం 2 గంటల ముందు నుంచి మనం ఎగ్జామ్ సెంటర్కి అలో చేస్తున్నాము. ఎగ్జామ్ సెంటర్ నుంచి వాళ్ళకు లోపలికి కనీసం 1:15 నిమిషాల ముందు నుంచి వారికి లోపలికి అలో చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కనుక టెస్ట్ సెంటర్కు టైంకి వస్తే వారికి ఇతర ఆందోళనలు ఉండవు. సో దాని ద్వారా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులు క్వశ్చన్స్ చదివినప్పుడు దాని క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి కరెక్ట్ రెస్పాన్స్ ఆన్సర్ని పెట్టే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. రెండో విషయం వచ్చేసి ప్రతి విద్యార్థికి 160 క్వశ్చన్స్, 160 క్వశ్చన్స్ ఉంటాయి. 180 నిమిషాల టైము అంటే 3 గంటల సమయము ఎగ్జామ్కు ఇవ్వడం జరుగుతుంది. సో వారికి ఈ స్ట్రీమ్ అయితే ఇంజనీరింగ్ అయితే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏఎం స్ట్రీమ్ అయితే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్లో డైనమిక్గా విద్యార్థులు నావిగేట్ కూడా అవ్వచ్చు. విద్యార్థులు వారికి ఏ అంశాల మీద అయితే కమాండ్ ఉండి ఆన్సర్స్ కాన్ఫిడెంట్గా చేయగలరు వాళ్ళు డైనమిక్గా ఏ సబ్జెక్టుకైనా మూవ్ అయ్యి ఆన్సర్స్ చేసుకునే విధానం ఉంటుంది. సో విద్యార్థులకు దీనికి సంబంధించిన అవగాహన ఉండడం కోసం కూడా మనం మార్క్ టెస్ట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలా, ఎగ్జామ్కు ఉన్నటువంటి వేరియస్ రెస్పాన్సెస్ ఏముంటాయి, ఆన్సర్ ఎలా చేయాలి, ఒకవేళ ఆన్సర్ ఒకటి పెట్టి తర్వాత అది తప్పనుకున్నప్పుడు దాన్ని క్లియర్ చేసుకొని ఇంకొక ఆన్సర్ ఎలా పెట్టాలి, అలాగే ఆన్సర్ను పెట్టి మళ్ళీ రివ్యూ చేసుకునే విధానం ఉంటుంది, ఆన్సర్ చేయకుండా రివ్యూ చేసుకునే విధానం ఉంటుంది. ఇలా 5 రకాల ఆప్షన్స్ అనేటివి విద్యార్థులకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఉంటాయి. ఆ అంశాలన్నీ కూడా మార్క్ టెస్ట్లో కూడా పొందుపరచడం జరిగింది. మన వెబ్సైట్లో మార్క్ టెస్ట్ ప్రొవిజన్ ఉంది. చాలామంది విద్యార్థులు కూడా ఈ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని ద్వారా వారికి
సమయపాలన టైం మేనేజ్మెంట్ అనేది కూడా తెలుస్తుంది. ఏ సెక్షన్కి ఎంత టైం పడుతుంది, నావిగేషన్కు ఎంత టైం తీసుకుంటుంది, సెక్షన్స్ ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి ఎలా మూవ్ అవ్వచ్చు, ఈ సంబంధిత అంశాలన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో అందువల్ల ఇప్పటికీ కూడా విద్యార్థులు సూచన ఏమంటే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్ను దయచేసి చూడండి. అట్లాగే సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. దాన్ని కూడా విద్యార్థులు జాగ్రత్తగా చదివినట్టయితే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి నియమాలు కానీ, పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు కానీ సూచనలుగా వారికి తెలుస్తాయి. కాబట్టి ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తూ మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి మంచి ర్యాంక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, ఇంకా మీతో నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు మార్కండే గారు హైదరాబాద్ నుంచి. మార్కండే గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి సార్. నమస్తే సార్, ఫాదర్ నేమ్ దగ్గర స్టూడెంట్ నేమ్ లేదు, ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు, మీరు కరెక్షన్కి ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి. అంటే అలైన్మెంట్స్లో తేడా వచ్చి ఉండవచ్చు, బట్ పైన క్యాండిడేట్ నేమ్ ఉంది కదా. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్ కిరణ్ గారు, ప్రేమ్ కిరణ్ గారు హైదరాబాద్ నుంచి. ప్రేమ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. అనంతపురం మేడం. అనంతపురం నుంచి మాట్లాడండి సార్ ఉన్నారు. సార్ సార్ నమస్తే సార్. పాపది హాల్ టికెట్ లో ఎంసెట్ రాంగ్ నంబర్ ఫీడ్ అయింది సార్. ఏమి నెంబరు రాంగ్ గా ఫీడ్ అయింది? హాల్ టికెట్ లో హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ సార్ రాంగ్ ప్రింట్. మీరు కరెక్షన్స్ ఉంటుంది. మీరు ఒకసారి మెయిల్ ఐడి ఉంది కదా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ పడింది అంటున్నారా? ఎస్ సార్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ పడిందంట సార్. వాళ్ళకు మనము ఆల్రెడీ మీకు కరెక్షన్కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం. దాదాపు 2 వారాలు మీకు కరెక్ట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినాము. అయినప్పటికీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మీరు దేని గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఎంసెట్ హాల్ టికెట్ ప్రకారమే మిగతా అన్నీ కూడా జరుగుతాయి. ఎస్, నెక్స్ట్ కాలర్ దీక్షిత గారు హైదరాబాద్ నుంచి. దీక్షిత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఆధార్ కార్డ్ లో నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇప్పుడు ఎంసెట్ హాల్ టికెట్ లో వేరే ఉంది స్పెల్లింగ్, ఆధార్ కార్డ్ లో వేరే ఉంది సార్. ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అది పర్వాలేదమ్మా. మీకు మీ అదర్ క్రెడెన్షియల్స్, అదర్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. అవన్నీ మ్యాచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సర్నేమ్ ఉందనుకోండి, సర్నేమ్ మ్యాచ్ అవుతుంది, లేదా పేరులో స్పెల్లింగ్లో ఏ బదులు ఈ వచ్చి ఉండవచ్చు. అట్లాంటి చిన్న విషయాల్ని మనం అదిగా ఏం చేయము. బట్ ఎక్కడైనా కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా, అంటే క్యాండిడేట్ సరైన క్యాండిడేటా కాదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎస్, సో ఇక హైదరాబాద్ లాంటి చోట్ల ట్రాఫిక్ యాజ్ యూజువల్ అన్లాక్ ప్రక్రియ ఉంది కాబట్టి ట్రాఫిక్ అలానే ఉంటుంది సార్. సో ఇక ఎంసెట్ ఎగ్జామ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ని ఆలోచించి వేరే శాఖలతో ఏమైనా సమన్వయం చేసుకున్నారా? ఏం చెప్తారు సార్? ఇక్కడ 2 విషయాలమ్మా. ఒకటి, ఇప్పుడు మనం సూచన చేసిన ప్రకారంగా విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా టెస్ట్ సెంటర్ రీచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం కనీసం 2 గంటల ముందు మనము విద్యార్థులను టెస్ట్ సెంటర్ రీచ్ అయ్యి లోపలికి వెళ్ళే విధంగా మనం వెసులుబాటు క్రియేట్ చేస్తున్నాము. విద్యార్థులు కూడా కనీసం ఒకరోజు ముందు కనుక వాళ్ళు టెస్ట్ సెంటర్కి వెళ్ళి చూసుకుని వచ్చినట్లయితే వారికి ఎంత డిస్టెన్స్ ఉంది, వారి ఇంటి దగ్గర నుంచి కానీ లేదా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చి టెస్ట్ సెంటర్కు ఎగ్జామ్ రాయాలో మనకు ఆ డిస్టెన్స్ తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రయాణ కాలము, ట్రావెల్ టైం ఎంత అనేది కూడా వారికి కొంత అవగాహన వచ్చి ట్రాఫిక్ ఎలా ఉంది, ఎక్కడైనా పీక్ టైంలో ఎంత టైం పడుతుంది, లేదా నార్మల్ టైంలో రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఒకటి అభ్యర్థికి కొంత అవగాహన వస్తుంది. కాబట్టి దాని ప్రకారం టైం అడ్జస్ట్ చేసుకుంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాదు. రెండవది కూడా మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాదు, పర్టికులర్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ సరౌండింగ్స్ని సాధ్యమైనంత వరకు జోన్స్గా డివైడ్ చేయడం మూలన విద్యార్థులు వాళ్ళున్న ప్లేస్లో ఫస్ట్ ఆప్షను ఆ జోన్కు సంబంధించిన లొకేషన్స్ కూడా విద్యార్థులు అప్లై చేసుకునేటప్పుడు ఆ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా విద్యార్థులు సాధ్యమైనంత వరకు వాళ్ళకు దగ్గరలో ఉండే టెస్ట్ సెంటర్స్ తీసుకుని ఉంటారు. తద్వారా కూడా వారికి ఆ ట్రావెల్ టైం అది కూడా తగ్గుతుంది.
వీటితో పాటు మనము ట్రాఫిక్ వాళ్ళకి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, ఆర్టీసీకి వీరందరికీ కూడా మనము కన్సర్న్డ్ అఫీషియల్స్కి మా ద్వారా యూనివర్సిటీ ద్వారా మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇతర సంబంధిత అధికారులకు మనము వారికి దీనికి సంబంధించిన రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా వారు కూడా కోఆర్డినేట్ చేస్తారు. గవర్నమెంట్ అఫీషియల్స్, మిగతా రెవెన్యూ అఫీషియల్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ బోర్డు వీరంతా కూడా కోఆర్డినేషన్ జాగ్రత్తగా జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా విద్యార్థులకు సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలు రావు. అయినప్పటికీ కూడా విద్యార్థులు ముందు జాగ్రత్త చర్యగా కూడా సాధ్యమైనంత తొందరగా టెస్ట్ సెంటర్ రీచ్ అవ్వడానికి వారి సైడ్ నుంచి కూడా వారు ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ గోపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. గోపాల్ రెడ్డి గారు. సార్, ఇది పాపది అప్లై చేసినప్పుడు ఏదైతే అది ఫామ్ ఉంటుందో అది కూడా తీసుకురావాలి సార్ సెంటర్కు. అప్లికేషన్ ఫామ్ అంటారా అండి? మీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ యొక్క కాపీ కూడా మీరు తీసుకురావాల్సి ఉంటుంది. గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టి తీసుకురావాలి సార్. గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం లేదు. ఇంతకుముందు మనం గెజిటెడ్ సిగ్నేచర్ అడిగే వాళ్ళము, ఇప్పుడు పాండమిక్ మూలాన మనము గెజిటెడ్ సిగ్నేచర్ అడగట్లేదు. రైట్. నెక్స్ట్ కాలర్ దుర్గాదేవి గారు కాల్ చేశారు. దుర్గాదేవి గారు. సార్, ఎంసెట్ హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సార్ సైన్ అవసరమా? ప్రిన్సిపల్ సైన్ అవసరం లేదమ్మా. మీరు ఆ ఫోటో ఎక్కడైతే ఫోటో పెట్టాలో ఫోటో పెట్టాలి. ఒక థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఆ థంబ్ ఇంప్రెషన్ మీరు ఇంటి దగ్గరనే పెట్టుకొని వస్తే సరిపోతుంది. హాల్ టికెట్లో మాత్రం సిగ్నేచరు ఇన్విజిలేటరు ప్రజెన్స్లో మీరు కన్సర్న్డ్ అభ్యర్థి టెస్ట్ సెంటర్ రీచ్ అయిన తర్వాత ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు హాల్ టికెట్లో ఒక క్యాండిడేట్ సిగ్నేచర్ అనే ఒక ప్రొవిజన్ ఉంటుంది. అక్కడ మాత్రం ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో సైన్ చేయాల్సి ఉంటుంది. మిగతాది ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఫోటో తంబు ఇంటి దగ్గర నుంచే చేసుకొని వస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా గెజిటెడ్ ఆఫీసర్ కానీ మీరు చదివినటువంటి లాస్ట్ కాలేజీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ అవసరం లేదు. ఎస్ సార్, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్లో పాల్గొనే స్టాఫ్కి కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్? ఇప్పుడు విద్యార్థులకు ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్స్, కోవిడ్ నియమాలు ఉన్నాయో అలాగే అక్కడ ఉండేటువంటి ప్రతి టెస్ట్ సెంటర్లో స్టాఫ్, చీఫ్ సూపరింటెండెంట్ అంటే ప్రిన్సిపల్ కానీ అత్యున్నత అధికారి అక్కడ టెస్ట్ సెంటర్లో ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి మొదలుకొని అటెండర్ వరకు కూడా సేమ్ కోవిడ్ నియమాల పాటించడం అనేది మనము కంపల్సరీ చేశాము. సో మాస్క్ వేరింగు, శానిటైజేషను, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్, వీటికి సంబంధించిన అంశాలు విద్యార్థులకు ఏదైతే అప్లికబుల్ అవుతాయో ఆ అంశాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా వారికి అప్లికబుల్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆల్ ప్రికాషన్స్, ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే విద్యార్థులకు ఇచ్చామో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సంబంధిత అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, చీఫ్ సూపరింటెండెంట్ వాళ్ళు కూడా దీన్ని రాసి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రాహుల్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాహుల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యాక్చువల్ గా రాహుల్ ఫాదర్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ జస్ట్ వాచింగ్ యువర్ ప్రోగ్రామ్. ఎస్, మాట్లాడండి సార్ తో. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ సార్. The arrangements what you made is very good sir. And మీరు జోనల్ వైజ్ గా స్టూడెంట్స్ కి సెంటర్ అలొకేట్ చేశారు కదా. సమ్ టైమ్ దిస్ పీపుల్ దే అలొకేటెడ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ కొంపల్లి, we have to travel up to మౌలాలి. సో ట్రాఫిక్ జామ్ అంటూ ఇవన్నీ ఉంటాయి సార్. కొద్దిగా మీరు నెక్స్ట్ టైం కన్సిడర్ చేసినప్పుడు జోన్ వైజ్ గా స్టూడెంట్స్ లొకేషన్ బట్టి చేయమని మా విజ్ఞప్తి. తప్పకుండా మీ విజ్ఞప్తిని తప్పకుండా కన్సిడర్ చేస్తామండి. సాధ్యమైనంత వరకు విద్యార్థి యొక్క ఆప్షన్స్ అందుకే తీసుకోవడం జరుగుతుంది. 3 ఆప్షన్స్ తీసుకుంటాము. సాధ్యమైనంత వరకు విద్యార్థులకు ఫస్ట్ ఆప్షనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అందువల్లనే మనం డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. సో ఒక సెషన్లో కనుక వాళ్ళు అక్కడ వారు చూస్ చేసుకున్నటువంటి ప్లేస్ ఆప్షన్గా రాకపోతే ఇంకో సెషన్లో వేయడం జరుగుతుంది. అందువలన టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు విద్యార్థుల యొక్క ఫస్ట్ ఆప్షన్నే చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రెంత్ పెరిగి ఈ సెషన్స్ ఫైన్ ట్యూన్ చేసే ప్రాసెస్లో కొంతమంది విద్యార్థులు ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుందండి. బట్ మీరు చెప్పింది ఖచ్చితంగా కన్సిడర్ చేయడానికి చూస్తామండి. థ్యాంక్ యూ. రైట్. సో సార్, చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మాప్ టెస్ట్కి సంబంధించి ఏమైనా లింక్స్ ఉంటాయా? లింక్ త్రూ ఏమైనా మాప్ టెస్ట్ని
చేయొచ్చా? మీరు MSET.TSCHE.AC.in కనుక వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఇది TS MSET 2021 యొక్క మెయిన్ వెబ్సైటు. మీకు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ సెట్ CBT అవేర్నెస్ అని ఒక లింక్ ఉంటుంది. దాంట్లో CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రతి విషయము అందులో పొందపరిచి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, రియల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఆల్రెడీ పెట్టి ఉంచడం జరిగింది. సో విద్యార్థులు అది కనుక చూస్తే దానికి సంబంధించిన ప్రతి విషయము వివరాలు అన్నీ కూడా విద్యార్థులకు తెలుస్తాయి. దీంతో పాటు మార్క్ టెస్ట్ లింక్ కూడా అందులోనే ఉంటుంది. సో విద్యార్థులు కనుక ఆ మార్క్ టెస్ట్ను క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. డమ్మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి కొట్టేసి వాళ్ళు నెక్స్ట్కు కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ AM స్ట్రీము మరియు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లింక్స్ కూడా ఉంటాయి. సో దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ రియల్గా రాసే ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ అక్కడ వాళ్ళకి మార్క్ టెస్ట్లో కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రతి విషయము అక్కడి నుంచి చూసుకొని ఈవెన్ ఎగ్జామ్ని కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని టైమ్స్ అయినా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి ఒక విద్యార్థి మార్క్ టెస్ట్ నిర్వహించినాక మళ్ళీ చేసుకోకూడదనే నిబంధన కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఒక విద్యార్థి ఎన్నిసార్లైనా ఆ మార్క్ టెస్ట్ను ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళకు ఎలాంటి ప్రాక్టికల్ డౌట్స్ ఉన్నాయి కానీ ఎలాంటి క్లారిఫికేషన్స్ అవసరమైనవి కూడా ఆ మార్క్ టెస్ట్ ద్వారా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎంతవరకు వీలైతే అన్ని టైమ్స్ మార్క్ టెస్ట్ను చేసుకోవాలి. ఆల్రైట్, నెక్స్ట్ కాలర్ ఆసిఫాబాద్ నుంచి కాల్ చేశారు సార్. హలో అండి, మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, తిమ్మూర్తి అండి, ఆసిఫాబాద్. ఎస్ సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు 1 minute లేట్ అయినా అలా చేయమని అన్నారు కదా, పరిస్థితులు బాగలేవు కాబట్టి ఒక 5 minutes కొంచెం పెంచితే బాగుంటుందేమో సార్. రెండవది ఏంటిదనంటే కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కదా, ఇప్పుడు 160 క్వశ్చన్స్ ఇచ్చారు, దాన్ని తగ్గిస్తే బాగుంటుందేమో సార్. మీరు చెప్పిన 2 విషయాలు కూడా అధికారులు కానీ లేదా ఎక్స్పర్ట్స్ కానీ ఎవ్రీ ఇయర్ దీని మీద రివ్యూ జరుగుతుంది. ఈ 2 అంశాలకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 5 నిమిషాల లేటుగా రావడం అనేది, మీరు 5 నిమిషాలు అన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చేసి 10 నిమిషాలు లేటు అనే అవకాశం కూడా ఉంటుంది. సో మనం విద్యార్థులకు చెప్తా ఉన్నాము, 2 సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ కోసము మంచి ర్యాంక్ తెచ్చుకొని తర్వాత ఇంజనీరింగ్ కానీ AM లో కానీ అడ్మిషన్ తీసుకోవాలని ప్రతి విద్యార్థి ఎంతో కష్టపడతారు. కేవలం వాళ్ళు రాసేది ఈ 5 రోజుల్లో నిర్వహించే టెస్ట్లో ఒక్క సెషన్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. వారు రాసే ఎగ్జాము 3 hours ఉంటుంది. వారు ఇంత శ్రమ చేసి 2 సంవత్సరాలుగా శ్రమపడి ఒక్క రోజు ఒక సెషన్లో కొంత ముందు రావడానికి కనుక వారు మానసికంగా సంసిద్ధంగా ఉండి వారు దానికి సంబంధించి ముందే ప్రిపేర్ అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది కలదు. ఇప్పుడు చెప్పినట్టుగా సాధ్యమైనంత వరకు విద్యార్థులకు దగ్గరలో వచ్చే రకంగానే టెస్ట్ జోన్స్ క్లస్టర్స్ చేయడం జరిగింది. అయినప్పటికీ విద్యార్థులు వారు ఉన్నటువంటి డిస్టెన్స్ను ట్రావెల్ టైంను చూసుకొని ముందుగానే అవగాహన చేసుకుంటే టెస్ట్ సెంటర్ని కనీసం ఒకరోజు ముందు కనుక వాళ్ళు విజిట్ చేసినట్లయితే వారికి ఇలాంటి లాస్ట్ మినిట్ సంబంధించినటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి మీకు మళ్ళీ ప్రత్యేక విజ్ఞప్తి, దయచేసి మీరు ఈ 5 నిమిషాలు అనే దానికంటే ముందు మీరు కనీసం 1 గంట ముందు లేదా 2 గంటల ముందు అక్కడ చేరుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఈ ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది అందరి విద్యార్థులకు కూడా విజ్ఞప్తి. ఎస్ సార్, మనం ఎంట్రన్స్ ఎగ్జాంపుల్లో ఎక్కువగా మనం మాల్ ప్రాక్టీస్ లాంటివి చూస్తూ ఉంటాం, కానీ కొన్ని సంవత్సరాలుగా మొత్తానికి లేదు అనే చెప్పాలి, అసలు లేదు అనే చెప్పాలి మాల్ ప్రాక్టీసింగ్. కానీ మీ వైపు నుంచి జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మేము ప్రతి అంశానికి సంబంధించి కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీ స్టెప్పులో ఎక్కడ కూడా చిన్న స్కోప్ కూడా లేకుండా ప్రతి అంశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్ని ఆస్పెక్ట్స్లో చేయడం జరుగుతుంది. దాంతోపాటు విద్యార్థులు ఎక్కడైనా చేయాలనుకున్నా కూడా కనీసం ఇంటెన్షన్ వచ్చినప్పటికీ కూడా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో, పనిష్మెంట్స్ కానీ లేదా లీగల్ ప్రాసిక్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా విద్యార్థి యొక్క భవిష్యత్తు అనవసరంగా ఇబ్బందుల్లో పడుతుంది. సో ఈ విషయాలు కూడా విద్యార్థులకు హాల్ టికెట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో తద్వారా విద్యార్థులు కూడా ఈ CBT మూలాన
మన బయోమెట్రిక్ అనే విధానం ఉంటుంది. ఎక్కడైతే విద్యార్థులు ఎగ్జామ్కు రాస్తున్నారో వాళ్లకు బయోమెట్రిక్లో తంబు ఇంతకుముందు తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు వేరే మోడ్లో బయోమెట్రిక్ తీసుకోవడం ద్వారా ఇంపర్సనేషన్ కానీ, అంటే ఒకరి ప్లేస్లో ఇంకొకరు రావడం కానీ, లేకపోతే ఇంకేదైనా కాపీ చేయడానికి సంబంధించిన విషయాలలో కానీ ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడ కూడా కాపీయింగ్ అనే దానికి స్కోప్ లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఆల్ రైట్ సార్, మనం ఎంసెట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా లాస్ట్ మినిట్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఆ టెన్షన్లో లేట్గా రావడం కావచ్చు, లేదా కంగారులో క్వశ్చన్స్ మర్చిపోవడం, ఆన్సర్స్ మర్చిపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యార్థులు దాదాపుగా ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకొని మంచి కోర్సులో మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రయత్నం చేస్తారు. ఇది వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. మనం ఇంటర్మీడియట్ తర్వాత ఒక వృత్తి విద్యా కోర్సులో చేసి దాని ద్వారా వారి కెరియర్ను బిల్డ్ చేసుకోవడానికి టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ మరియు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ అభ్యర్థులు కూడా మనం 2 సంవత్సరాలు ఇంత కష్టపడి ఎన్నో శ్రమ కోర్చి ఎన్నో త్యాగాలు కూడా చేసి ఉండవచ్చు, ఎన్నో రకాలుగా అన్ని విషయాల్ని పక్కన పెట్టేసి దీన్ని హై ప్రయారిటీగా తీసుకొని ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ క్లియర్ చేసుకొని మన కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనే ఒక డ్రీమ్ తోటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో విద్యార్థులు కేవలం ఒక్క సెషన్లో రాసే ఈ ఎగ్జామ్కి వారి యొక్క ఫోకస్సు, ప్రిపరేషను, ఆ డెడికేషన్ కూడా ఈ 5 అవర్స్, అంటే నేను ముందు 2 అవర్స్ చెప్తున్నాను, తర్వాత ఎగ్జామ్ టైం 5 అవర్స్. ఈ 5 అవర్స్ కనుక వారు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే వారి యొక్క జీవితం కానీ భవిష్యత్తు కానీ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కానీ స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి పేరెంట్స్కి కూడా నా విజ్ఞప్తి, పిల్లలకు సహకరించండి. విద్యార్థులు ఏమంటే వాళ్ళ ఎగ్జామ్ రాసే టైంలో కొంత మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. పేరెంట్స్ వారికి ఒక ఫ్రెండ్స్ లాగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒక ఫ్రెండ్గా మనం కూడా విద్యార్థి దశ నుంచే పేరెంట్స్ దశకు వచ్చాము. మనం కూడా రకరకాల ఆందోళనలు కానీ రకరకాల ఇబ్బందులు కానీ పడి ఉండవచ్చు ఎగ్జామ్ ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్లు. మనం కూడా వాళ్ళ వైపు నుంచి చూస్తూ వారికి సంబంధించినటువంటి అంశాలని మనం అర్థం చేసుకొని వారికి మనం సపోర్టివ్గా ఉండి వారికి మోరల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ ఇస్తూ అన్ని రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి టైమ్లీ అక్కడ రీచ్ అయ్యేటట్టుగా ఉండి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పిల్లలకు మనం ఒక రకమైన ప్రెషర్ పెట్టకుండా వారు జాగ్రత్తగా మీరు ఎలా రాసినా పర్వాలేదు, ఆ టైంలో మీరు అటెన్షన్ ఫోకస్ తోటి మంచిగా రాయండి అనే ఒక సపోర్ట్ మనము పేరెంట్స్గా పిల్లలకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు అదొక మోరల్ బూస్ట్గా తీసుకొని వారి పర్ఫార్మెన్స్ను ఖచ్చితంగా మంచిగా చేసే అవకాశం ఉంటుంది. మనం 2 సంవత్సరాలు ప్రిపేర్ అయింది ఒక ఎత్తు, ఈ 3 గంటల్లో మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాం అనేది ఒక ఎత్తుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా మనం పెట్టిన ఎఫర్ట్ను ఒక కాన్ఫిడెన్స్ తోటి మంచిగా ప్రిపేర్ అయిన దాన్ని జాగ్రత్తగా అక్కడ ప్రజెంట్ చేసి దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, వారి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం కేటాయించి స్టూడెంట్స్ అందరికీ చక్కటి సూచనలు సలహాలు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, సో చూసారు కదా, ఎంసెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాల్ టికెట్ వెనకాల ఏవైతే సూచనలు చేశారో అవన్నీ స్టెప్ బై స్టెప్ చూసుకొని వాటిని పాటిస్తూ ఎగ్జామ్ సెంటర్స్కి 2 అవర్స్ ముందుగానే అనుమతి ఉంది కాబట్టి సో తొందరగా ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళి నిమిషం నిబంధన కూడా అమల్లో ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి ఏబిఎన్ కోరుకుంటోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.